హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. వచ్చేసి నేనండి మీ చేప లెక్కని. వచ్చేసి ఏంటంటే ఈరోజు నేనైతే నీళ్ళ మడవ కట్టడానికి వచ్చానండి ఇక్కడికి. నిన్నైతే మనం విత్తనం నాటించాం కదా, దానికోసం ఇప్పుడు మనం నీళ్ళు కట్టడానికి వచ్చాము ఇక్కడికి. నీళ్ళు చూడండి, మనమైతే మోటార్ దగ్గరికి అయితే వెళ్తున్నాడండి బట్ పైపు తీసుకొని ఆయన. దీనికి ఇప్పుడు మనము నిన్న విత్తనం నాటించాం కాబట్టి కంపల్సరీగా అయితే నీళ్ళైతే వేసుకోవాలండి. మనకు ఇప్పుడు నీళ్ళు కట్టేది ఒక్కరోజు ఉండొచ్చు, లేదంటే 2 రోజులు ఉండొచ్చు. ఖచ్చితంగా అయితే నీళ్ళు అయితే కట్టుకోవాలండి, లేదంటే మొలక రాదండి, మగ్గిపోద్ది మొక్క. విత్తనం అనేది లోపలనే మగ్గిపోతే మనకు విత్తనం అనేది రాదండి బయటికి. మనం నీళ్ళు బాగా కట్టుకుంటే విత్తనం బయటకు వస్తుందండి. చాలా దూరం ఉందండి మోటార్ మాకు. ఆ యాప్ చెట్టుకు అవతలకే ఉందండి మాకు మోటరు అండి ఫ్రెండ్స్. మోటార్ దగ్గరికి అయితే వచ్చామండి మనము. మోటార్ కట్టుకోవాలండి బిగుగా. అలా బాగా కట్టుకొని మళ్ళీ కట్టెపెట్టి బాగా చుట్టుకోవాలి. ఎందుకంటే ఇది నీళ్ళు పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది నీళ్ళు మనం వాటర్ వేసినామంటే ఎక్కువ ఫాస్ట్గా రావడంతో అది పైప్ అనేది ఆ నీళ్ళకి వచ్చేసిందండి బయటికి పైపు. అలా రాకుండా కట్టుకోవడం అండి. అట విరుగు చుట్టూ బాగా విరిగిపోద్ది కర్ర. అలా కట్టుకోవాలండి కర్రకి. అది ఎందుకో పోటు కట్టా పైపు వంగకుండా. నీళ్ళు పోయేటప్పుడు పెట్టాలి దాన్ని, ఇప్పుడు కాదు. నీళ్ళు పోయేటప్పుడు అయితే పైపు లాగుంటుంది కాబట్టి పెడితే నిలబడుతుంది. చూడండి, మొత్తానికి అయితే నీళ్ళైతే ఇడిచామండి మేము. మడవ కట్టడానికి వచ్చామండి. చూడండి ఎన్ని వస్తున్నాయి నీళ్ళు. అట్లా కాలువలు మొత్తం మనం పారించుకోవాలండి. ఆ గోధుల మట్టి మనం నీళ్ళు కట్టుకోవాలండి. నీళ్ళు కట్టుకుంటే మనకు తొందరగా మొక్క అనేది మొలిసి తొందరగా బయటకు వస్తుంది. విత్తనాలు కొట్టుకో మాకు. అయితే ఇడిచామండి దానికి. మాకైతే ఇక్కడైతే చీకట్లో 4కి వచ్చి మధ్యాహ్నం 12కు పోతుందండి కరెంటు. ఇక్కడ మోటార్ల కరెంటు అందుకు కాబట్టి కరెంటు పోయే లోపల కనీసం అంటే ఒక 10 బోధుల కన్నా వేసుకొని కట్టుకొని పోదామని వచ్చామండి మేము. చీకట్లో అంటే నిన్న ఫుల్గా పని చేసి చీకట్లో లేలా పోయినానండి నేనైతే. మేము ఇంటికి మళ్ళీ అక్కడికి వచ్చి కాపలా ఉండి నైట్కి మళ్ళీ వెళ్ళేకల్లా మాకు తిరిగి వచ్చేకల్లా కనీసం అంటే 10 అయిందండి టైం. మాకు పొలంలోకి వచ్చేకల్లా 10 నుంచి అయితే స్టార్టింగ్ చేసినామండి ఇక్కడ మేము నీళ్ళు కట్టడం.
తప్పదండి, కంపల్సరిగా చేసుకోవాలి మన పని. మనకంటూ ఎవరు లేరు, మనమే చేసుకోవాలా. నేనైతే మిమ్మల్ని నమ్ముకున్నానండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చెరువు వాక నేను చేలో పని పడడానికల్లా నేను చెరువు కూడా కొంచెం 2 రోజులు అవుతుంది పోవడం లేదు. ఈ నీళ్ళ మడవ కట్టినమ్మంటే చెరువుకైతే వెళ్తానండి, ఎందుకంటే ఇల్లు కడవద్దండి మనకు. మొత్తానికైతే మనము ఇక్కడ కాలువలు నీళ్ళు పారగట్టేది అయితే ఒక 20 పెడలు అయితే పారగొట్టామండి. 20 పెడలు పారగట్టే లోపలనే మన కరెంట్ అయితే పోయింది. కరెంటు పోవడం వల్ల మనం అక్కడ మనకు సారు వాళ్ళు విత్తనాలు ఇచ్చారు కదా, ఆ విత్తనాలు అయితే నాటుతున్నానండి. ఇది పట్నం గోంగూర, ఇది మామూలు గోంగూర అండి. మీకు అవి మొలకెత్తినాక చూపిస్తానండి, చూడండి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలండి మనం గోంగూర, ఎందుకంటే ఈ బోధన అమ్మటి వేసుకుంటే మనకు ఆ ఉదర అది మొలకెత్తి దంటు పెద్దగా లోపల మనం గోంగూర అయితే పెద్దగా అవుతుందండి. ఎందుకంటే గోంగూర అంటే తొందరగా పెరుగుతుంది కదా, అందుకు కాబట్టి. ఏమో ఎలకలు తిన్నాక మిగిలినదా మనకి, ఇంకా తిని ఎలకలు తినొద్దుగా. ఎలకలకి ఏరే గింజలు ఇస్తామండి బయట, ఆ గింజలు తింటుండయి. పొడి మట్టి పోయి మొత్తానికైతే మనం నీళ్ళైతే పారగట్టేది అయితే అయిపోయిందండి. అందుకు కాబట్టి మనం ఏంటంటే మీకు ఇక్కడ గోంగూర వేసినది మీకు చూపించాను కదండి. గోంగూర కూడా నాటినాను, అయిపోయింది. వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడికైతే సాయంత్రం పూట కూడా కాపలా రావాల్సింది ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ 2 ఎకరాల పొలంలో మనకు పందులు పడినాయండి. పందులు పడి మొత్తం ఏం లేదండి, దున్నేసాయి, మొత్తం కింది మీదకి దున్నేసాయి పందులు. అందుకు కాబట్టి ఆ రైతు అయితే మళ్ళీ వేసుకుంటున్నాడండి, పందులు దున్నేది మళ్ళీ వేసుకుంటున్నాడు. మళ్ళీ రివర్స్ మళ్ళీ అంతా మొత్తం గుర్ర వేయడము, కేబుల్స్ కొట్టడము, మొత్తం అట్టా మళ్ళీ రివర్స్ చేసుకుంటున్నారు ఆ రైతు. మళ్ళీ నాటుకున్నాడండి. అందుకు కాబట్టి మనము ఇదే ఫస్ట్ టైం కాబట్టి వేయడము. మనమైతే సాయంత్రం అయితే వస్తున్నామండి, ఇక్కడికి పొలం దగ్గరికి అయితే వస్తున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోతో మేము ముందుంటామండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.